వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి. సోషల్ మీడియా చాలా మంది హ్యాక్ అవుతూ ఉంటుంది. సెలబ్రిటీస్దే కాదు, సామాన్య ప్రజలది కూడా హ్యాక్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ ఇంకా వల్గర్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో పిఎస్లో కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే సైబర్ క్రైమ్లో ఇవ్వాలా, ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా కూడా ఏదైనా తప్పు జరిగినప్పుడే సెలబ్రిటీస్ కామన్ డైలాగ్ కొడుతుంటారు. వాళ్ళు కొట్టి తర్వాత నెక్స్ట్ ఏదైనా జనాల నుంచి వ్యతిరేకతను కొంచెం వ్యతిరేకత వచ్చినప్పుడు సింపుల్గా వచ్చేసి సోషల్ మీడియా హ్యాక్ అయిపోయింది, నాది ఎవరో హ్యాండిల్ చేశారు, నాది తెలియకుండా ఎవరో పెట్టరు అని చెప్తున్నారు. జనరల్గా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ ప్రకారం మనకు సోషల్ మీడియాలో మనం వల్గర్ కామెంట్స్ పెట్టడం కానీ లేదంటే అబ్యూజివ్ కామెంట్స్ పెట్టడం కానీ అది చాలా డేంజర్. అది పెడుతూనే ఉన్నారు కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మెకానిజం ఇంకా జనాలకు ఇప్పుడు ఎవరు కంప్లైంట్ ఇస్తారు అని వదిలిపెడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు పెట్టినంత ఈజీగా ఇప్పుడు ఒకడు పోయి కంప్లైంట్ ఇవ్వాలా, మెకానిజం చేయాలి కదా అని చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడి చేస్తుంటారు. కానీ నిజంగా ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెడితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా మంది తెలియక ఏంటంటే ఏది పడుతుంది కామెంట్ చేస్తుంటారు. అవతల కూడా ఏంటంటే అంత నాకు సంబంధం లేదు కదా అని చెప్పేసి వదిలిపెడుతుంటారు. కానీ ఎవరైనా సీరియస్గా తీసుకొని కనుక పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే మాత్రం బాక్స్ మళ్ళీ అందరిని పిలిచి అదవుతుంది. యావరేజ్గా నీకు సోషల్ మీడియాలో కనుక అబ్యూసివ్ మెసేజెస్ కానీ కామెంట్స్ కానీ డిఫమేషన్ కానీ హేట్రెడ్ స్పీచ్ కానీ కడితే 3 సంవత్సరాల జైలు శిక్ష అప్ టు 2 lakhs నుంచి 5 lakhs వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. ఓకే. అందుకే వీళ్ళు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు కదా, మరి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు, ఐపీ అడ్రస్ తో చేయొచ్చు. ఓకే, యాక్చువల్లీ ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఉంటాయి కానీ పోవాలి కదా. ఇప్పుడు ఇండియా లాంటి దేశాలలో మనం లేచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఫాలో అప్ చేసి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చారు కొద్దిగా లేట్ అయింది కాబట్టి అది చదివినప్పుడు అంత ఆవేశం ఒక 1 day 2 days ఉండదు. సోషల్ మీడియా విషయంలో మీకు దుబాయ్ యుఏఈ ద టాప్ మోస్ట్. మీరు సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ కామెంట్ పడ్డా దుబాయ్లో, ఒక అబ్యూజివ్ మెసేజ్ పడ్డా, మీరు అన్నట్టు హేట్రెడ్ స్పీచ్ పడ్డా, మ్యాక్సిమం 1 day సాల్వ్ చేసేస్తారు. ఈవెన్ ద ఫోన్లో ఒక అమ్మాయితోని ర్యాష్గా మాట్లాడని చెప్పేసి మొన్న ఒక వ్యక్తికి దగ్గర 20,000 dinars ఫైన్ వేసి, ఒక అమ్మాయితో ర్యాష్గా మాట్లాడినందుకే ఆ కాల్ రికార్డు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే పిలిపించి 20,000 dinars ఫైన్ వేసి. సోషల్ మీడియాలో నీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టినందుకు ఒక కంపెనీ మీద 50,000 dinars ఫైన్ వేసి. మీకు ఒక కేసు చెప్తాను నేను. 50,000 dinars అంటే ఇండియాలో నాకు తెలిసి 12.5 లక్షలు. ఓకే, దుబాయ్లో అట్లా ఉంటే మన ఇండియాలో, మన హైదరాబాద్లో రీసెంట్గా ఒక అమ్మాయి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళింది వెహికల్. 2-wheeler అతను ఉంటాడు కదా డ్రైవరు, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ అనమాట. వేరే ప్లేసెస్కి తీసుకెళ్ళి అమ్మాయి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయో తీసుకుందామని అనుకున్నాడు అనమాట. తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే ర్యాపిడో వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అబ్బాయి జాబ్ ఊడినాక కూడా ఆ అబ్బాయి ఈ అమ్మాయికి కాల్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్ అనమాట అట్లా మాట్లాడిండంట. ఆ అమ్మాయి పిఎస్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు మీ పేరెంట్స్లో ఎవరో ఒకరు రావాలని చెప్పారంట. నాకు తెలిసి లేడీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోకుండా ఏమి ఉండరు. ఎస్పెషల్లీ ఒకవేళ ఎగైనెస్ట్ పేరెంట్స్ తీసుకురావాలంటే మైనర్ అయి ఉండాలి. మైనర్ కంప్లైంట్ ఇస్తే 100% తీసుకుంటారు, దాన్ని రిజెక్షన్ చేయడానికే లేదు. మైనర్ కూడా కాదు, 2021 అయినా కూడా గార్డియన్ ఉండాలి అని అంటారంట. అన్మ్యారీడ్ అయితే గార్డియన్ ఉండాలి అని. ఆఫ్టర్ 18 years కి తర్వాత భారతదేశంలో ఏ గార్డియన్ అవసరం లేదు, దేనికి అవసరం లేదు. ఇది జరిగింది రూపాయికి కానీ 100 రూపాయలకు కానీ 1 కోటి రూపాయలకు కానీ, అది క్రైమ్ కానీ ఏదైనా కానీ గార్డియన్ ఆఫ్టర్ 18 years ఇస్ ద మేజర్. ఒక్కసారి మేజర్ అయిన తర్వాత ఎవరితో సంబంధం లేదు, 100% తీసుకుంటారు. తీసుకున్నప్పుడే అట్లా తీసుకోకపోతే ఇంతకుముందు చెప్పినట్టు మనము పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే మనకు చాలా, మీరు పై అధికారికి వాట్సాప్లో మీకు ప్రతి పోలీస్ స్టేషన్కి మీకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకి వాట్సాప్లో పెట్టినా కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం 100% తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఉమెన్ వింగ్స్ ఉన్నాయి, ఉమెన్స్ కోసం జనరల్ పోలీస్ స్టేషన్ ఉంది, సైబర్ పోలీస్ స్టేషన్ ఉంది. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి చెప్పలేదు. ఇంట్లో వాళ్ళకు తెలుస్తుంది అంటే అక్కడ ఆ సంఘటన ఏం జరుగుతుందో తెలియదు, కానీ కంప్లైంట్ కంపల్సరీ ఇస్తే తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. 100% తీసుకోవాల్సిందే.
మరి వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేది మాకు తెలియదు, కానీ 100% తీసుకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఇంకో విషయం తెలుసా, అంటే డబ్బులు కూడా అడగడం జరిగిందండి పోలీసు వాళ్ళు ఆ, కంప్లైంట్ తీసుకోవడానికి అయితే పోలీసు వాళ్ళు అయితే డబ్బులు అడుగుతారని అయితే ఎక్కడ నేనైతే చూడలేదు. జనరల్గా ఫేవర్ చేయడానికి ఏమన్నా అడుగుండొచ్చేమో, అది కూడా గ్యారంటీ ఏం లేదు, కానీ కంప్లైంట్ తీసుకోవడానికి అయితే ఎక్కడ కూడా కంప్లైంట్ తీసుకోవడానికి కాదు. అది. ఆ తర్వాత అంటే కంప్లైంట్ వరకు వచ్చి గార్డియన్ లేరు అని అడిగేసరికి ఈ అమ్మాయి ఇంకా కంప్లైంట్ ఇవ్వడానికి వెనక్కి వెళ్ళింది అనమాట. సో మరి జనరల్గా అయితే ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే పోలీసు వాళ్ళు పైసలు అడిగే సిచ్యువేషన్ అయితే ఏం లేదు. అంతా మీడియా పెరిగిపోయింది, అంతా పెరిగిపోయింది, రికార్డ్ చేస్తున్నారు. ఏసీబీ రైళ్లు అయితే ఈ మధ్యకాలంలో విపరీతం జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 6 నెలల నుంచి విపరీతం రైళ్లు జరుగుతున్నాయి. కాబట్టి కంప్లైంట్ల కోసం వాటికైతే అడిగే అవకాశం లేదు. కానీ ఇక ఇప్పుడు ఆ విషయం మీద నాకు కూడా అవగాహన లేదు, నేను కూడా ఫస్ట్ టైం పెట్టినా కాబట్టి అది ఎగ్జాక్ట్ ఏందని నాకు కూడా తెలియదు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.